వెల్కమ్ టు చిన్న HTMS ఇన్ తెలుగు. ముందుగా HTMS ఓపెన్ చేసుకోండి, లాగిన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక స్టాక్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిజికల్ స్టాక్ ఇన్వెంటరీస్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. మనకు ఆల్రెడీ 3 days కన్నా ఎక్కువ ఉంటే మనకి ఏ బిల్ జనరేట్ చేయాలన్నా కూడా అది కాదనమాట. దానివల్ల మనం ఫిజికల్గా ఖచ్చితంగా సబ్మిట్ చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని ఓపెన్ ఉంది కదా, ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కొంచెం పైకి వెళ్తే వేరియన్స్ అని వస్తుంది, వేరియన్స్ మీద క్లిక్ చేసుకొని మీరేం చేస్తారంటే ఆల్రెడీ నేను ఇవన్నీ కూడా మొబైల్లో ఫోటో తీసుకున్నాను. అంటే మన పని ఈజీ కావడానికి మొబైల్లో ఫోటో తీసుకుంటే ఈ ఫిజికల్ స్టాక్ ఇన్వెంటరీస్ మీద త్వరగా మనం ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఫోటో తీసుకున్న తర్వాత ఫిజికల్ స్టాక్ మీద ఫిల్ చేసుకోండి. మొత్తం ఆల్రెడీ మనం ఏదైతే ఫోటో తీసుకున్నామో దాని ప్రకారం మొత్తం ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. Hey there. Subscribe to my channel. And also press this bell icon. ఇలా చేసుకున్న తర్వాత వేరియన్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వేరియన్స్లో మొత్తం 0 వస్తే మనం చేసినంత కరెక్ట్ అని అర్థం. ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడైనా కూడా ఇక్కడ వేరియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 220 అని ఉంది, నేను 200 కొట్టేసాను, వేరియన్స్ 20 ఉంది. అది మీరు ఇలా ఉన్నప్పుడు సబ్మిట్ కొట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మళ్ళీ వేరియన్స్ ప్రొడక్ట్స్లోకి వెళ్ళి 220 అని చెప్పేసి కొట్టేసేయండి. ఓకేనా? కొట్టేసిన వేరియన్స్ క్లిక్ చేసుకొని అదే ఇప్పుడు మనకి ఎటువంటి వేరియన్స్ అనేది డిఫరెన్స్ అనేది ఉండకూడదు అనమాట. మనం ఏదైతే బుకింగ్ స్టాక్ ఉందో పక్కన ఫిజికల్ స్టాక్ కూడా సేమ్ కౌంట్ ఉండాలి. వేరియన్స్ అనేది కూడా ఏది ఉండకూడదు. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం సబ్మిట్ కొట్టేసుకోవచ్చు అనమాట. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకు క్లోజ్డ్ అని వస్తుంది. ఓకేనా? Hey there. Subscribe to my channel and also press this bell icon.